హాయ్ అండి. 'రొమాంటిక్ బాస్' పార్ట్ 83 చివరి వరకు చూడండి. చివర్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మార్నింగ్ అయ్యింది. ఏడ్చిన కళ్ళు బలవంతంగా తెరిచి లేచి ఒళ్ళు విరుచుకుంటూ అర్జున్ కోసం చూసింది. ఎక్కడా లేడు. అప్పుడే వెళ్ళిపోయాడని అనుకుని వాష్రూమ్‌లో వాటర్ సౌండ్ వస్తూ ఉంటే అటే చూసింది. టవల్ కట్టుకుని ఇంకో టవల్‌తో తల తుడుచుకుంటూ బయటికి వచ్చాడు. అతని 6 అడుగుల బేర్ బాడీని చూడలేక తల దించుకుంది. ఊరకంట గమనిస్తూనే కబోర్డ్‌లో నుంచి డ్రెస్ తీసుకుని చూసింది. చాలు, ఇటు తిరుగు లేదా ఐస్ క్లోజ్ చెయ్ అని అన్నాడు కొంచెం కసిరినట్లే. కోపంగా కళ్ళు ఇంతంత వేసుకుని చూస్తూ ఉంది అర్జున్ వైపు. ఓ, నైట్ నాపై కోపం వచ్చింది కదా బేబీ గారికి అని అనుకుని తనే కర్టెన్ సైడ్ వచ్చి డ్రెస్అప్ అయ్యి, నేను బయటికి వెళ్తున్నా, 2 డేస్లో నిన్ను మీ డాడీ దగ్గరికి పంపుతా, డోంట్ వరీ అని ఆమె చెంప నిమిరి బయటికి వచ్చాడు. అతని కళ్ళు ఒకటి చెప్తూ ఉంటే పెదవుల నుంచి మాటలు మాత్రం కఠినంగా వస్తున్నాయి. ఏదో దాస్తున్నాడు, మరేదో చేస్తున్నాడు అని దిగులుగా అక్కడే కూర్చుంది. ఇక ఫోన్ వైబ్రేట్ అయ్యింది. ఓపెన్ చేస్తే అర్జున్ నుంచి మెసేజ్. తొందరగా ఫ్రెష్ అవ్వు, బ్రేక్ఫాస్ట్ కూడా తినేసి మెడిసిన్స్ తీసుకొని ఉంది. ఈ కేరింగ్కేం తక్కువ లేదు అని తిట్టుకుని తన డాడీకి మమ్మీకి కాల్ చేసింది. ఎవరి కాలు కలవలేదు. ఉదయం 10 గంటలకు తీరిగ్గా లేచింది పొట్టిది. నిఖిల్ రెడీ అయ్యి సాక్షి టిఫిన్ చేయమని అడిగినా వినకుండా ఆఫీస్ వర్క్ ఉందని వెళ్ళిపోయాడు నిఖిల్. చుట్టూ చూసి బాధగా ఇక్కడే ఉండాలి కదా అనుకుని అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో కాల్ చేస్తాను అని ఫోన్ తీసింది. తను ఎక్కడుందో ఎవరికి చెప్పొద్దు అని నిఖిల్ అడగడం గుర్తు చేసుకుని ఇక నిఖిత ఫోన్ పక్కకి పడేసి దిగులుగా మారిపోయింది. ఇక సాక్షి కూడా ఆఫీస్‌లో లీవ్ అప్లై చేసింది. ఇక నిఖిత అక్కడే ఉన్నన్ని రోజులు సాక్షి కూడా బయట తిరగకూడదు అని వాళ్ళకి గ్రోసరీస్ అన్నీ నిఖిల్ అరేంజ్ చేశాడు. ఇక అర్జున్ ఫ్లాట్‌లో ఉన్న గౌతమ్‌కి ఒళ్ళంతా నొప్పులతో ఉంటే శాంత చూడలేక హాస్పిటల్‌కు తీసుకుని వెళ్దాం అంటుంటే భారతి అక్కడికి వచ్చింది. రాము ఒక డాక్టర్‌కు కాల్ చేయటంతో అతను వచ్చి గౌతమ్‌కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఈలోపు ఇక నిఖిత పేరెంట్స్‌కు గౌతమ్ ఎవరో తెలీదు. గౌతమ్‌కు మాత్రం నిఖిత ఫుల్ బయోడేటా తెలుసు. ఒళ్ళంతా హూనం అయ్యేసరికి కాపడం పెడితే బాగుంటుంది అని భారతి సలహా ఇచ్చింది. ఎవరిది గొంతుకు అని చూసిన గౌతమ్‌కు ఎదురుగా భారతి ఉండడంతో వెతక్కపోయిన తీగ కాళ్ళకు తగిలినట్టు ఆనందంగా భారతిని చూసి, ఎవరు చిన్నానా అని అడిగాడు. భారతి వేడి నీళ్ళ కోసం బయటికి వచ్చింది అప్పుడు. రాము అయిష్టంగా, అర్జున్ దత్తాకు పిన్ని కదరా, ఎప్పుడు చూడలేదా, నారప్పరెడ్డి ఈ ప్రళయంకు అంకురం ఏర్పరిచిన మిగతా పేరెంట్స్ అని అన్నాడు. ఇక కన్నింగా నవ్వుతూ, ఓ, మరి వీళ్ళ డాటర్ ఎక్కడుంది అని అడిగాడు గౌతమ్. నిజం చెప్తే ఏం చేస్తావరా, కోపంగా పక్కన కూర్చుని అడిగాడు రాము. ముందు ఎక్కడుందో నువ్వు చెప్పు చిన్నానా, ఏం చేస్తానో అప్పుడు చెప్తాలే అని గౌతమ్ కన్నింగా అంటుంటే, ఇంకెక్కడ్రా, మన చెవటదద్దమ్మ నిఖిల్ దగ్గరే ఉంది. వాడు ఆవిడ గారిని లవ్ చేశాడని, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి వాడితోనే ఉంచుకుంటున్నాడు అని కోపంగా అరిచి, వాట్ అని అరిచి బెడ్ మీద నుండి లేచి కూర్చున్నాడు గౌతమ్. ఎందుకురా అంత షాక్ అయ్యావు? ఆ పిల్లను వాడే తెచ్చుకున్నాడు. ఆ అమ్మాయే నా కోడలని నేను కూడా ఫిక్స్ అయ్యాను అని అన్నాడు రాము డాడీ. ఇక గౌతంలో రాత్రి తిన్న దెబ్బలు మరిచి వాడిలో రాక్షస ఆనందం రాజవిహారం చేస్తుంది. అంటే వాడితో వాడింట్లో విల్లాలోనే ఉంటుందా అని నొప్పులతో ఒళ్ళు విరుచుకుంటూ, ఈరోజు ఆ పిల్లని తెచ్చుకుంటే ఇక నేను అనుకున్నది సాధిస్తా అనుకుంటూ వాడి ఆనందానికి హద్దులు లేవు. పాపం నిఖిత, గౌతమ్ గాడు ఆనందంగా ఆ బాడీ పెయిన్స్ ని కూడా కేర్ చేయకుండా తన ఫోన్ ఆన్ చేసుకుని నిఖిల్ విల్లాలోని సెట్ చేసిన కెమెరా ఆన్ చేశాడు. అందులో నిఖిత ఉండడం చూసి 100 కోట్ల లాటరీ తగిలినట్టుగా ఫీల్ అవుతూ ఇటు వెంకట్ భారతిని కూడా కిడ్నాప్ చేశాడు. ఇక తన కర్మకు వాడే విత్తనం నాటుకున్నాడు గౌతమ్. పాపం వాడికప్పుడు తెలియదు కదా మరి. ఇక డ్రాగన్ ఎర్లీ మార్నింగ్ ఏపీడీ హాస్పిటల్‌కి వచ్చింది. ఇక అపాయింట్మెంట్ తీసుకున్న డాక్టర్‌ని కలిసి ట్రీట్మెంట్ చేయించుకున్నట్లు నటిస్తే ఇక్కడ హాస్పిటల్ రివ్యూ అండ్ డాక్టర్ కోసం తెలుసుకున్నాడు. ఇక్కడ సీనియర్ న్యూరో సర్జన్ ఎవరు అని అడగడంతో ఆ డాక్టర్ డ్రాగన్‌ను డౌట్‌గా చూసి, ఎందుకు సార్, నేను ఓపీతో అన్ని టెస్టులు, ట్రీట్మెంట్లు కూడా చేస్తాను.
ఎనీ సీరియస్? అప్పుడు సారొస్తారు అని అన్నాడు. వాడు సైడ్ స్మైల్ ఇచ్చి, నీకు నచ్చే ఫిగర్ ఎంత? 5 ఆర్ 10 క్రోర్స్ అని అనడంతో ఆ డాక్టర్ కళ్ళు వేలబెట్టి చూస్తూ చెమటలు తుడుచుకుంటూ ఆ న్యూరాలజిస్ట్ నేమ్ అండ్ అడ్రస్ ఇచ్చాడు. సీసీ క్యామ్‌లో గమనిస్తూనే ఆ డ్రాగన్ నవ్వుతూ ఆ అడ్రస్ తీసుకుని 10 క్రోర్స్ మనీ అతని అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ డాక్టర్ షాకింగ్‌గా ఇంత మనీ ఇచ్చాడు. అంటే మా సీనియర్ సార్‌తో ఏంటి సంబంధం అని అనుకున్నాడు. ఒకవేళ ఏదైనా జరిగితే అర్జున్ సార్ చేతిలో నా చావు ఖాయమని అనుకుని భయంగా ఉన్నాడు. ఇక తన మదర్ ఇక్కడే ఉన్నప్పుడు అర్జున్ ఎలాంటి ఛాన్స్ తీసుకోడు కదా! ఇక్కడికి వచ్చే ఆర్డినరీ పర్సన్స్ నుంచి రిచ్ పీపుల్స్ వరకు అందరినీ అర్జున్ టీమ్ వాచ్ చేస్తున్నారు. ఆ డ్రాగన్ రావటం, ఆ డాక్టర్‌ని కలవడం అంతా టీమ్ చూసారు. బట్ అర్జున్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటు బేబీ కోసం ఆమె ఇంటికి వచ్చాడు ఆ రౌడీగాడు. బట్ బేబీ గురించి ఏ ఇన్ఫర్మేషన్ దొరకడం లేదు. ఎలాగైనా ఆమెను బయటికి రప్పించాలని. ఇక కొన్ని నిమిషముల పాటు ఇంటిని చూసి అక్కడ సెక్యూరిటీ అందరినీ పిలిచి అందరికీ కావాల్సిన మనీ ఇచ్చేసి ఆ ఇంటర్వ్యూ తెలుసుకుని భారీ బాంబ్ బ్లాస్ట్‌కు తెరలేపాడు. తన గ్యాంగ్‌తో మాట్లాడి ఇంటి లోపలికి పంపించాడు. భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి బయట సీసీ కెమెరాలు కూడా వారికి అవైలబుల్‌గా మార్చుకుని ఇంటి పిల్లర్స్ దగ్గర తవ్వించి చాలా బాంబులు పెట్టించాడు. అవి రేపు మార్నింగ్ బ్లాస్ట్ అవుతాయి. అంటే అర్జున్ రాముకి నైట్ గొడవ జరిగింది కదా! ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మరి బ్లాస్ట్ చేసింది అర్జున్ అనుకుంటుందేమో మరి మన బేబీ. ఈ స్టోరీ రాసే రైటర్‌కి కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యింది. అంటే తను మళ్ళీ ఎప్పుడు రాస్తుందో తెలీదు. నేను ఈ సిట్యుయేషన్‌లో స్టోరీ రాయమని కూడా ఒత్తిడి పెట్టలేను. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ స్టోరీ లేట్ అవ్వడానికి కూడా కారణం అదే. ఎప్పుడు స్టార్ట్ చేసినా ఏదో ఒక అడ్డు వస్తానే ఉంటుంది స్టోరీకి. కానీ స్టోరీ మాత్రం కంప్లీట్ చేసే బాధ్యత నాది. నన్ను నమ్మండి. ఈలోపు వేరే స్టోరీ కూడా రన్ అవుతుంది ఛానల్‌లో. డైలీ వస్తూ ఉంటుంది. తప్పకుండా చూడండి. ఈ స్టోరీ కూడా లేట్ అవ్వడం కూడా కారణం స్టోరీ లేట్‌గా రావటం వల్లనే. సో, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు కామెంట్ పెట్టకుండానే నేను ఈ స్టోరీ తొందరగానే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు తన పరిస్థితి, నా పరిస్థితి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.